ఇప్పుడు మహాభారత్ అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకున్నప్పుడు నాగశ్విన్ ఇడ వెరీ 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 ఘోరంతా కూడా తీయలేదు ఆయన. ఏంటి బ్రో అంత మాట అన్నావు? కురుక్షేత్రమే మహాభారతంలో ఘోరంత ఉంటది, దానిలో ఘోరంత 2-3 సీన్లు తీసి. నాకు తెలిసి రాజమౌళి గారు చేయగలుగుతారు, చాలా వరకు చేయగలుగుతారు నా ఫీలింగ్. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఇంకా అయిపోయింది. ఇంకా లైక్ కల్కి రిలీజ్ అయిన తర్వాత నుంచి ఇంకా మహాభారత్ అనే కాన్సెప్ట్ ఆయన చేస్తానే దాంట్లో ఇట్స్ డామ్ టైం అయిపోయింది. లైక్ వే టు గెట్ మహాభారత్ ఇస్ నువ్వు ఒక బోర్డు పట్టుకో, నేను ఒక బోర్డు పట్టుకుంటున్నాను. రాజమౌళి గారి ఇంటి ముందు నేను నాగేశ్వర వాళ్ళ ఇంటి ముందు, నువ్వు రాజమౌళి గారి ఇంటి ముందు పెట్టుకో. లేదు, రాజమౌళి గారి ఇంటి మీదనే అందరు ఇద్దరం కూర్చుందాం. రాజమౌళి గారు మీరైనా తీయండి, పార్ట్నర్షిప్ తో తీయండి. ఎందుకంటే పార్ట్నర్షిప్ తో తీస్తే మాకు 15 ఏళ్ళకి మహాభారత్ వచ్చింది. మీరు ఒక్కలే తీసారనుకుంటే 30 ఏళ్ళకి వచ్చింది. ఆ టైంకి ఎవడు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. సేమ్ వస్తారు ఇక్కడ కూడా అనమాట. అంటే నాగేశ్వర్ మీద అంత నమ్మకం అని కాదు, బట్ జస్ట్ ఒక్క సినిమాతో నేను ఎవరు జడ్జ్ చేయలేను రా. రాజమౌళి గారు సో అంబిషియస్ అని తెలుసు. ఒక టైప్ ఆఫ్ పీరియాడిక్ సోషియో ఫ్యాంటసీ ఫిలిం ఏమైనా తీసారంటే రాజమౌళి గారికి హ్యాస్ వెరీ గుడ్ థింగ్ ఇన్ హిస్ రెజ్యూమే, బాహుబలి అండ్ మగధీర. సో నాగి గారికి ఒక్కటే ఉంది, కల్కి, అండ్ దట్ టు స్మాల్ పోర్షన్. సో ఇఫ్ యూ కెన్ సీ హిస్ విజన్ ఇఫ్ యూ రేట్ ఫ్రమ్ ద టాప్, ఫస్ట్ ప్రిఫరెన్స్ రాజమౌళి గారిని తీసుకుంటే, సెకండ్ ప్రిఫరెన్స్ ఎందుకంటే వీళ్ళిద్దరే చేసింది రీసెంట్ ప్రాపర్ గా. అందుకని నేను వాళ్ళిద్దరు ముందని చెప్పింది అంతే. ఇంకెవరో చిన్న ఇంకొక రిఫరెన్స్ ఉన్నారు కానీ ప్రశాంత్ వర్మ మేబీ. కాకపోతే ప్రశాంత్ వర్మకి ఇంకా మెచ్యూరిటీ రావాలి. అంటే ఏంది భయ్యా మెచ్యూరిటీ అదంటే జనరల్ గా ఇలాంటి ఎపిక్స్ గురించి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ రావాలి. ఎట్లా చేస్తే జనాలు ఎట్లా ఉంటది ఈ సంగతి అంతా స్టార్టింగ్ నుంచి చాలా ఉండాలి. ఆయన ప్లాన్ ఒకటి వేసేసుకున్నాడు, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అవన్నీ చేస్తున్నాడు. మహాభారత్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ బాల్ గేమ్. అది సినిమాటిక్ యూనివర్స్ కి మహాభారత్ చాలా తేడా ఉంటుంది. సో జనరల్ గానే మహాభారత్ సింగులర్ లైక్ స్టాండ్ అలోన్ ఫిల్మ్స్ చేస్తా అంటే ఓకే. ఇప్పుడు అర్జునుడి మీద ఒక సినిమానో, భీముడి మీద ఒక సినిమానో దాని మీద తీస్తా అంటే ఓకే ప్రశాంత్. బట్ అరే నిజంగా మహాభారత్ సినిమాటిక్ యూనివర్స్ అయితేనే వర్కౌట్ అవుతారా నా ఉద్దేశంలో. 10 పార్ట్లు అంటే 10లో 5 పార్ట్లు మెయిన్ ఉండేసి మిగతా 5 పార్ట్లు అక్కడ స్టాండ్ అలోన్ ఫిల్మ్స్ పెట్టాలి. ఫస్ట్ పార్ట్ అయితే స్టార్ట్ చేయండి, సెకండ్ పార్ట్కి ఒకేసారి బడ్జెట్లు పెరిగిపోతే నో డౌట్ అబౌట్ ఇట్. ఫస్ట్ పార్ట్ అయితే స్టార్ట్ చేసిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ చేస్తే ఇబ్బంది ఏమి ఉండదని నా ఫీలింగ్. ప్రస్తుతానికి డిజ్నీ ప్లస్ హాట్ స్టార్ లో మహాభారత్ అనే ఒక సిరీస్ వస్తుంది. వాడు ఎప్పుడో 2 ఏళ్ల ముందు అనౌన్స్ చేసిన దాన్ని, అది అవుతుందో లేదో కూడా తెలియదు బ్రో. అది ఎవరు చేసేది? అల్లు ఎంటర్టైన్మెంట్స్ మనోళ్ళే. నేనేమంటున్నా, ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్ మహాభారత్ ఆన్ స్క్రీన్, ఒక యానిమేటెడ్ సిరీస్ విత్ వెరీ వెరీ గుడ్ యానిమేషన్, ఇట్ క్యాన్ బి పాసిబుల్. 700 ఎపిసోడ్స్ చేసుకోరా. నారుటో టైప్ ఒక యానిమే, లైక్ ఒక వరల్డ్ రినౌండ్ యానిమేటర్స్ అందరినీ తీసుకొచ్చి ఒక స్టూడియోని ఇచ్చేసి చేయండి. దానికి రాజమౌళి గారు, నాగశ్వినో, ప్రశాంత్ వర్మనో నేను నార్త్ వాళ్ళని సచ్చినా నమ్మను. జన్మ మొత్తం ఏమైనా కానీ గుడిసిపోయినా నేను నార్త్ వాళ్ళని సచ్చినా నమ్మను. ఆదిపురుష్ ఆల్రెడీ చాలా పెద్ద ఎగ్జాంపుల్ క్రియేట్ చేసింది. అండ్ ఆల్సో చాలా కల్చరల్ చేంజెస్ అయితే గ్యారంటీ చేస్తున్నారు. వాళ్ళకి మాత్రమే సెట్ అయ్యేటట్టు, ఇప్పుడు రాముడు లుక్ ఉంది అనుకుందాం, వాళ్ళకి సెట్ అయ్యేటట్టు మాత్రమే చేసుకుంటారు. ఆల్ ఓవర్ ఇండియాలో ఒకటి ఉంటుంది జనరల్ లుక్. ఇంకంటే నేను జనరల్ చూస్తున్నా, రామాయణం ఒక సీరియల్ వస్తుంది అనమాట టీవీలో, మాల్ చూస్తారు. ఎవరు సెట్ కాలే బ్రో యాక్టింగ్ అయితే, ఏదేదో చేస్తున్నారు. ఇప్పుడు మన కర్ణుడి లుక్ ఉంది, కర్ణుడి లుక్ అందరికీ నచ్చింది, అర్జున్ లుక్ అందరికీ నచ్చింది, అశ్వత్థామ లుక్ అందరికీ నచ్చింది మన వాళ్ళు చేస్తే. నేను అట్లా అన్నట్టు ఇది అంత సింపుల్ ఎగ్జిక్యూషన్ కాదు. ఒకటి, ఇప్పుడు నువ్వు ఉన్నావు ఒక కంపెనీలోనే జాబ్ చేయాలంటే నువ్వు చేయలేవు, ఇంకో కంపెనీకి వెళ్తావు. సో సిమిలర్లీ ఒక డైరెక్టర్ ఉంటే ఒక ప్రాజెక్ట్ మీద లైఫ్ లాంగ్, అంటే ఆయన జీవితం మొత్తం కూడా ఇంకా ఆ ప్రాజెక్ట్ లోనే కూర్చోవాలి మహాభారత్ అంటే. సో ఆయన కన్వీనియంట్ లో ఒక 2-3 years ప్రాజెక్ట్ చేస్తుంటే ఆయన, అండ్ యాజ్ అ డైరెక్టర్ గా సోషల్ ఫ్యాంటసీ తీసుకుంటున్నప్పుడు ఆయనకి సైఫై ఆలోచనలు రావచ్చు, సైఫై తీద్దామని ఆశ ఉండొచ్చు. కానీ ఇప్పుడు నువ్వు మహాభారతంలో కూర్చుంటే అదొక దీక్ష. సో అలాంటివి చేసినప్పుడు నీకు ఇంకా వేరే ఏ ఆలోచనలు రాకూడదు. నువ్వు చివరికి వెన్ యూఆర్ ఆన్ డెత్ బెడ్ ఆల్సో యూ షుడ్ బి రైటింగ్ సంథింగ్ అబౌట్, అంటే నువ్వు 10 ఫిలిమ్స్ కూడా ఒక డైరెక్టర్ ఆయన లైఫ్ టైమ్ లో తీయగలరు అనేది నాట్ షూర్. సో నువ్వు దాన్ని పాస్ ఆన్ చేసే లెగసీ టైప్ లో ఒక దీక్షను తీసుకోవాలి జీవితాంతం. సో అది తీసుకునే ధైర్యం ఉండాలి, అప్పుడే ఇవన్నీ అవుతాయి. అప్పటి వరకు అవ్వవు. అప్పటి వరకు కూడా మనకి ఎలాంటి ఫిలిమ్స్ వస్తాయి అంటే ఫ్యూజన్ ఫిలిమ్స్ వస్తాయి. అంటే ఏంటంటే నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను తీస్తానని చెప్పను, నేను ఒక పర్వాన్ని, ఒక పార్ట్ ని, లేదంటే యుద్ధాన్ని, లేదా ఒక ఇంట్రెస్టింగ్ ఏరియా ఉంటుంది నాకు టోటల్ మహాభారత్లో, సో దాన్ని నేను తీస్తాను. అండ్ ఆ తర్వాత ఐ విల్ గో డూ సంథింగ్ ఎల్స్ అంతే. అలాంటి టైప్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ వస్తుంది. లేదంటే ఇప్పుడు కల్కిలో ఎలాగ ఫ్యూజన్ అయిందో, అంటే ఆర్ హనుమాన్ కి ఎలా ఫ్యూజన్ అయిందో, సో అలాంటి ఎగ్జిక్యూషన్స్ వస్తాయి. అది ఎందుకంటే నీకు ఒక స్మాల్ స్క్రీన్ లో చూసే మహాభారత్ కి, సిల్వర్ స్క్రీన్ 70mm లైక్ పెద్ద పెద్ద ఐమాక్స్ స్క్రీన్స్ చూసే మహాభారత్ కి చాలా, అంటే డ్రామా ఎమోషన్స్ పరంగా ఒకటే అయి ఉండొచ్చు కానీ ఎగ్జిక్యూషన్ పరంగా చాలా మారాలి.
సో నాకైతే మాత్రం ఒకవేళ ఒక సీరియలైజ్డ్ యానిమే ఆర్ ఒక యానిమేషన్ సిరీస్ లాంటివి చేస్తే మాత్రం మహాభారత్ వుడ్ థ్రైవ్, నో డౌట్ అబౌట్ ఇట్. దానికి ఒక ప్రతి సీజన్ కి కొన్ని 100 కోట్లు, ఒక 100-200 crores అట్లా బడ్జెట్ ఇచ్చేసి పండగ చేసుకోండి, కుమ్మేయండి, మామూలుగా రావద్దు. ప్రతి దాన్ని ధర్మం అనే దాన్ని చాలా బాగా పెట్టుకోవాలి, క్యారెక్టర్స్ అన్నిటిని చాలా ఫ్లెష్ అవుట్ చేసి రాయండి, చాలా రీసెర్చ్ చేసి మంచి స్క్రిప్ట్లు రాసుకొని చేస్తే యాజ్ అ సిరీస్ మహాభారత్ గుడ్, రియలీ గుడ్. లైవ్ యాక్షన్ చేయాలంటే ఇక రాజమౌళి గారు, ఇంకా ఎవరిని నేను ఇంకా ఎవరిని తీయను ఇంకా.